ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా అడ్వకేట్స్ ఎదురు చూస్తున్న ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి ఈరోజు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రైల్వే మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు అడ్వకేట్స్ విషయానికి వస్తే అధ్యక్ష, advocates are officers of the court and they are instrumental in protecting the fundamental rights, personal rights and liberties of the citizens అధ్యక్ష. సో ఇట్లాంటి అడ్వకేట్స్కి సంబంధించి మనం ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా అడ్వకేట్ల పాత్ర చాలా కీలకం అధ్యక్ష. ఆనాడు తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున అడ్వకేట్స్ తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపి ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను అధ్యక్ష. ఆనాడు నేను అడ్వకేట్గా రంగారెడ్డి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చాలామంది అడ్వకేట్స్తో కలిసి ఈ తెలంగాణలో ఉద్యమంలో మేము కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నాం అధ్యక్ష. సో అందరి కృషి ఫలితం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అధ్యక్ష. సో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్స్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆశపడ్డారు అధ్యక్ష. మాకందరికీ మంచి అవకాశాలు వస్తాయి, ఈ గవర్నమెంట్ సంబంధించిన అపాయింట్మెంట్స్లలో కానివ్వండి, అదేవిధంగా మాకందరికీ ఒక రక్షణ ఉంటుంది, ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, మాకు రక్షణ కూడా ఉంటుందని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున భావించారు ఆనాడు అడ్వకేట్స్ అధ్యక్ష. కానీ నియామకాల్లో కూడా ఆనాటి ప్రభుత్వం, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వివక్షకు అంటే ఒక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తూ నియామకాలలో కూడా ఆ రోజు అడ్వకేట్స్కి అన్యాయం చేసింది అధ్యక్ష. నియామకాలు ఒకటే కాదు అధ్యక్ష, రక్షణ విషయంలో కూడా అడ్వకేట్స్కు ఆనాడు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడే పెద్దలు శ్రీధర్ బాబు అన్న గారు చెప్పినట్టు ఆనాడు ఇద్దరు అడ్వకేట్స్ మర్డర్ అధ్యక్ష. ప్రత్యక్షంగా పట్టపగలు నడి రోడ్డు మీద ఇద్దరు భార్యాభర్తలను వాళ్ళ వృత్తి మీద వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళని అడ్డగించి వాళ్ళను బ్రూటల్ మర్డర్ చేసిన విషయం మన అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఆనాడు ఆ మర్డర్లో పాల్గొన్న వ్యక్తులు ఎవరో కూడా మన అందరికీ కూడా తెలుసు. అధికార పార్టీ, ఆనాడున్న అధికార పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారన్న విషయం కూడా అది అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. కానీ ఆ మర్డర్స్ జరిగిన తర్వాత కూడా ఆనాటి ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోయింది అధ్యక్ష. చాలామంది ఆ రోజు ఆ మర్డర్ జరిగిన తర్వాత చాలామంది అడ్వకేట్స్ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చేసి ఆ నిరసనలు రాస్తారోకలు నిర్వహించారు అధ్యక్ష. కానీ వాళ్ళు ఆ రోజు కోరినరు, ఇట్లా జరిగితే మాకు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మేము కోర్ట్స్లో న్యాయం కోసము క్లయింట్ల తరఫున పోరాటం చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా కొందరు అడ్డగించేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే మాకు కష్టమవుతుంది, కాబట్టి మాకు ఒక ప్రొటెక్షన్ ఉండాలని చెప్పేసి ఆనాడు అడ్వకేట్స్ పెద్ద ఎత్తున నిరసనలు రాస్తారోకలు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఆనాటి సంఘటన నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష. ఆనాడు ఈ రాస్తారోకలు నిర్వహిస్తున్న సందర్భంలో, నిరసనలు తెలియజేస్తున్న సందర్భంలో ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి నారాయణపేటలో ఒక పార్టీ కార్యక్రమానికి ఆ రోజు పిసిసి అధ్యక్షుని హోదాలో రావడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు వారితో పాటు నేను కూడా ఉన్న అధ్యక్ష. ఆ రోజు అడ్వకేట్స్ నిరసన తెలుపుతా ఉంటే అక్కడికి వాళ్ళ అడ్వకేట్స్ పిలిస్తే రేవంత్ రెడ్డి గారితో పాటు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు నేను కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో, ఆ నిరసన కార్యక్రమం పాల్గొన్నప్పుడు అడ్వకేట్స్ అందరూ కూడా ఎందుకు నిరసన చేస్తున్నారు, ఏమైంది, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇట్లా జరిగింది అని చెప్పేసి నేను వాళ్ళకి బ్రీఫ్ చేయడం జరిగింది. ఆ రోజు అక్కడే ఆ సభలోనే, ఆ మీటింగ్లో, ఆ నిరసన కార్యక్రమంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష, తప్పకుండా మీకు రక్షణ కల్పిస్తాం, రాబోయేది మన ప్రజాప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, అడ్వకేట్స్కు ఖచ్చితంగా రక్షణ కల్పిస్తామని చెప్పేసి ఆనాడే పిసిసి అధ్యక్షుని హోదాలో మాట ఇచ్చిన విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను అధ్యక్ష. ఆ రోజు మాట ఇచ్చిన విధంగానే ఈరోజు అడ్వకేట్స్ రక్షణకు సంబంధించి మన ప్రధాన బాధ్యత అని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అడ్వకేట్స్ రక్షణ చట్టం అంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్టు ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది. మనం అడ్వకేట్స్కు రక్షణగా వాళ్ళకి రక్షణ కల్పించాలనే ఆలోచనతోన ఈరోజు అడ్వకేట్ ప్రొటెక్షన్ తీసుకొచ్చేసి మనం సభలో పెడతా ఉన్నాం, మన బిల్ పాస్ చేస్తూ ఉన్నందుకు నేను యావత్ అడ్వకేట్స్, తెలంగాణలో ఉన్న యావత్ అడ్వకేట్స్ తరఫున, నా తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా క్యాబినెట్ సహచార క్యాబినెట్ మిగతా క్యాబినెట్ మంత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు
మన రాష్ట్రంలో దాదాపు 50,000 మంది అడ్వకేట్స్ బార్ కౌన్సిల్ ఆఫ్ అంటే అంతకుముందున్న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కానివ్వండి, ఇప్పుడు తెలంగాణ బార్ కౌన్సిల్లో కానివ్వండి, దాదాపుగా 50,000 మంది అడ్వకేట్స్ ఉన్నారు అధ్యక్ష. దాంట్లో ఇప్పుడు ఒక దాదాపు అవుట్ ఆఫ్ 50,000లో ఒక 35,000 మంది అడ్వకేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఇతరత్ర మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్లలో కానివ్వండి దాదాపు 35,000 మంది అడ్వకేట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరికీ కాకుండా అధ్యక్ష, ఈరోజు 50,000 మంది అడ్వకేట్స్కే కాకుండా వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ చట్టం ద్వారా మనం రక్షణ కల్పిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ చట్టంలో చాలా క్లియర్గా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో సెక్షన్లు పొందుపరచడం జరిగింది. ఏ విధంగా మనము అడ్వకేట్స్కు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి రక్షణ కల్పిస్తున్నామన్న విషయాలు కూడా ఈరోజు క్లియర్గా ఈ ప్రొటెక్షన్ యాక్ట్లో పొందుపరచడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా నియామకాల విషయంలో కూడా నేను ఇక్కడ ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచున్న అధ్యక్ష, మీ పర్మిషన్తో. ముఖ్యంగా అధ్యక్ష, ఒక విషయాన్ని పట్ల ఆనాడు ఇద్దరు మన సభ్యులు, ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా సంపత్ కుమార్ గారిని ఏదో జరిగిందని చెప్పేసి, సభలో ఏదో జరిగిందని చెప్పేసి వాళ్ళిద్దరిని ఎక్స్పెల్ చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. వాళ్ళిద్దరికి సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఆ రోజు నేను సంపత్ కుమార్ గారి తరఫున నేను కూడా ఆ రోజు అడ్వకేట్గా అపీర్ అయిన అధ్యక్ష. ఆనాడు అడ్వకేట్ జనరల్గా ప్రకాష్ రెడ్డి గారు గవర్నమెంట్ తరఫున వాదిస్తూ ఉన్నారు అధ్యక్ష. వాదిస్తున్న సందర్భంలో అక్కడ వాదనలు జరుగుతూ ఉన్నాయి. జడ్జి గారు, అక్కడ కూర్చున్న జడ్జి గారు ప్రకాష్ రెడ్డి గారిని, అడ్వకేట్ జనరల్ గారిని క్వశ్చన్ వేసింది అధ్యక్ష. ఇన్సిడెంట్ జరిగిందని చెప్తా ఉన్నారు కదా సభలో, మీరేమన్నా ఈ సీసీ కెమెరా సంబంధించిన ఫూటేజెస్ ఏమన్నా, కెన్ యూ ప్రొడ్యూస్ ది సీసీ కెమెరా ఫూటేజెస్ అని చెప్తే ప్రకాష్ రెడ్డి గారు ఇమీడియట్లీ ఈ సెడ్ దట్ ఐ విల్ ప్రొడ్యూస్ ద సీసీ కెమెరా ఫూటేజెస్ అని చెప్పిండు అధ్యక్ష. ఎందుకంటే ఆ సీసీ కెమెరా ఫూటేజెస్లో ఏమీ లేదని ఆనాడు ఉన్న ప్రభుత్వానికి తెలుసు. అది ఏమి జరగలేదు సంఘటన కూడా తెలుసు. కావాలని ఆ రోజు ఇద్దరు సభ్యులను ఎక్స్పెల్ చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. నెక్స్ట్ డే అధ్యక్ష, వెరీ నెక్స్ట్ డేనే అడ్వకేట్ జనరల్ను చేంజ్ చేసిండ్రు అధ్యక్ష గత ప్రభుత్వంలో. ఎందుకంటే ఆయన ఓపెన్గా ఉండొచ్చు సీసీ ఫుటేజెస్ అని చెప్పేసి ప్రకాష్ రెడ్డి గారు హైకోర్టులో జడ్జి గారు ముందర స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. కానీ అక్కడ సీసీ ఫుటేజ్లో ఏమీ లేదు కాబట్టి మేము ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితి అని చెప్పేసి ప్రభుత్వం సాయంత్రానికల్లా అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి గారిని, ఒక సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టులో వాదించిన అడ్వకేటు, ఆయనను ఇమ్మీడియట్లీ తప్పించేసి వేరే అడ్వకేట్ జనరల్ని తీసుకొచ్చేసిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకు ఈ సందర్భం చెప్తున్నా అధ్యక్ష అంటే, గత ప్రభుత్వంలో అడ్వకేట్స్కి ఏ విధంగా అంటే వాళ్ళు మర్యాద చేసిరన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా అధ్యక్ష, ఈ యాక్ట్లో కొన్ని విషయాలు మీ ముందు చదవదలుచుకున్న అధ్యక్ష. ఇప్పుడే పెద్దలు శ్రీధర్ బాబు గారు చాలా డీటెయిల్గా చెప్పారు. నేను కొన్ని విషయాలు అధ్యక్ష, ఇందులో ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ అంటే, ఫ్యామిలీ మెంబర్స్ మీన్స్ ఎనీ పర్సన్ ఇన్ రిలేషన్ టు an advocates includes the spouse, son, daughter, parents, brothers and sisters అధ్యక్ష. అంటే వాళ్ళకు కూడా అడ్వకేట్తో పాటు ఈ చట్టం ద్వారా రక్షణ కల్పించబోతా ఉన్నామని ఈ సందర్భంగా నేను తెలియజేదలుచుకున్న అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా అధ్యక్ష, ఈరోజు ఈ చట్టంలో whoever commits or abets or conspirates the commission of an act of violence against the advocates or his family member shall be punishable with imprisonment for a term which shall be not less than 6 months but which may be extended. ఈ చట్టం ద్వారా, ఈ చట్టం వచ్చిన తర్వాత అధ్యక్ష, ఎవరైనా అడ్వకేట్స్ మీద తప్పుడు విధానాలకు పాల్పడితే వాళ్లకు 6 నెలల జైలు శిక్ష కూడా విధించాలని చెప్పేసి కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇంకొక విషయం అధ్యక్ష, ఎవరైనా whoever having been convicted an offence under this act is again convicted for the second or subsequent offence shall be punishable. ఎవరైనా అధ్యక్ష ఒకసారి నేరం చేస్తే వాళ్ళకి 6 months శిక్ష పడుతుంది. అదే నేరాన్ని అడ్వకేట్స్ పై రెండోసారి చేస్తే 1 year శిక్ష వేయాలని చెప్పేసి, అదేవిధంగా ₹1,00,000 జుర్మానా కూడా విధించాలని చెప్పేసి కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈ చట్టానికి సంబంధించి, ఈ చట్టం ద్వారా ఈ కేసులన్నీ కూడా అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావడానికి కూడా పోలీస్ ఆఫీసర్స్కు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వితిన్ 60 days లోపల ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఈ చట్టం ద్వారా పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా
కోర్ట్స్ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టం ద్వారా వితిన్ 6 months లోపల కేసు అంటే కోర్టుకు వచ్చిన తర్వాత ట్రయల్ కండక్ట్ చేసి డే టు డే ట్రయల్ కండక్ట్ చేయాలని కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అధ్యక్ష. మనకు తెలుసు కోర్టులలో కేసులు ఏ విధంగా డిలే అవుతూ ఉంటాయో, ఏ విధంగా ప్రోలాంగ్ అవుతూ ఉంటాయో. కాబట్టి అడ్వకేట్స్ మీద ఏదైనా కేసెస్ వస్తే ఆ కేసెస్ విషయంలో తప్పకుండా కోర్ట్స్ డే టు డే ట్రయల్ కండక్ట్ చేసి వితిన్ 6 months లోపల ఈ కేసెస్ కంప్లీట్ చేసి బాధ్యులకు శిక్షలు విధించాల్సిందిగా ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా ఒక 2 గ్రీవెన్స్ సెల్స్ కూడా అంటే రీడ్రెసల్ గ్రీవెన్స్ సెల్స్ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఒకటేమో స్టేట్ లెవెల్లో స్టేట్కి సంబంధించి హైకోర్టు చీఫ్ జస్టిస్ వారి తరఫున చైర్మన్గా ఎవరైనా అపాయింట్ చేస్తే వాళ్ళు, తర్వాత బార్ కౌన్సిల్ చైర్మన్, బార్ కౌన్సిల్, అదేవిధంగా హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఒక మిగతా 4-5 మంది మెంబర్స్ని కలిపి ఒక రీడ్రెసల్ సెల్ పెట్టేసి అక్కడ ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే అక్కడ అడ్వకేట్స్ పోయి అక్కడ సబ్మిట్ చేసే విధంగా, వాళ్ళు ఎంక్వైరీ చేసి అది కోర్టుకు రిఫర్ చేసే విధంగా, పోలీసుకు రిఫర్ చేసే విధంగా ఒకటి స్టేట్ లెవెల్లో, అదేవిధంగా ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ జడ్జి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ జడ్జి కానీ ఆయన తరపున అపాయింట్ అయిన చైర్మన్ కానీ వాళ్ళుండి, అదేవిధంగా వాళ్ళ తరపున బార్ కౌన్సిల్ అంటే డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మిగతా మెంబర్స్ని కలిపి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి అడ్వకేట్కి సంబంధించిన ఏది ఉన్నా కూడా అక్కడ వాళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళకి సంబంధించిన ఎంక్వైరీ జరిపిన తర్వాత కోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఈ యాక్ట్ ద్వారా పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు అడ్వకేట్స్ యాక్ట్కి సంబంధించి on any report made to the police by an advocate in respect to any offence mentioned in section 3(4) of the act committed against him, the police may, if deemed necessary, provide him protection for such period and in such manner as may be prescribed. అంటే అధ్యక్ష, ఈ చట్టం ద్వారా ఒకవేళ అడ్వకేట్స్ ఎవరైనా కంప్లైంట్ చేసి ఉంటే అగెన్స్ట్ ది పర్సన్స్ who were committed an offence, వాళ్ళకు అడ్వకేట్స్ పోలీస్ రక్షణ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ చట్టంలో పొందుపరిచిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఈరోజు గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఆలోచన చేసి వివిధ రాష్ట్రాలలో ఉన్న ఆల్రెడీ ఇక్కడ కర్ణాటకలో కానీ రాజస్థాన్లో కానీ ఈ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది అధ్యక్ష. సో అవన్నీ కూడా క్రోడీకరించి అడ్వకేట్స్తో ఇది ముఖ్యంగా ఇది డ్రాఫ్ట్ బిల్ తయారు చేసిన తర్వాత మనం పబ్లిక్ డొమైన్లో పెట్టి చాలా మంది అడ్వకేట్స్ ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆనాడు. సో అడ్వకేట్స్ ఒపీనియన్స్ కూడా పొందుపరిచి అందరి ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఈ సందర్భంగా. అదేవిధంగా అడ్వకేట్స్కి సంబంధించి కొన్ని విషయాలు ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి అనుకుంటున్న అధ్యక్ష. ముఖ్యంగా కొన్ని సూచనలు అధ్యక్ష. ఈరోజు there has been persistent demands from the individual advocates and bar association in the state of Telangana to enhance the sum assured amount towards health insurance and towards accidental insurance policies, and also to provide such insurance benefits to all the advocates who are enrolled on the rolls of the Bar Council of Telangana and who are not having sufficient practice and earning capacity. అంటే అధ్యక్ష, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష, ఆ అమౌంట్ సరిపోతలేదు, ఎరాన్ చేయాలని చెప్పేసి కూడా అడ్వకేట్స్ అంటే తరపున నేను ఈరోజు మీ ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా there is also consistent demand and request from the advocates and bar association in the state to provide stipend financial assistance to the newly enrolled advocates as is being done in other states to encourage and motivate young advocates to sustain in the ప్రొఫెషన్ అధ్యక్ష. ముఖ్యంగా జూనియర్ అడ్వకేట్స్ కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకుంటుంటారు అధ్యక్ష, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏమి ఉండదు అధ్యక్ష. కాబట్టి మనము కొన్ని రాష్ట్రాలలో ఈ స్టైపెండ్ అనేది, అదేవిధంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కొన్ని ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి అధ్యక్ష. మనం కూడా ఇక్కడ గౌరవ పెద్దలు ఎల్ఏ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు కూడా అడ్వకేట్, ఆయన కూడా ప్రాక్టీస్ చేశారు కాబట్టి వారు కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తప్పకుండా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది స్టైపెండ్ అనేది జూనియర్ అడ్వకేట్స్ అయితే అట్లీస్ట్ ఫర్ 5 years ఫ్రమ్ ది డే ఆఫ్ ఎన్రోల్మెంట్ నుంచి ప్రాక్టీస్లోకి వచ్చినప్పటి నుంచి ఒక 5 years లోపన్న వాళ్ళకు ఈ స్టైపెండ్ ఇచ్చే విధంగా మనం కొన్ని సూచనలు చేస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా several new court complexes have been established by the government of Telangana and to such newly constituted bar associations who are needy to establish independent library and other activities in their bar associations అధ్యక్ష. ఇన్ఫాక్ట్ అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చినాక కూడా చాలా కొత్త
బిల్డింగ్స్ కడతా ఉన్నాం అధ్యక్ష, కొత్త కోర్ట్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు రంగారెడ్డి కోర్టు ఉంది అధ్యక్ష, ఇప్పుడు రంగారెడ్డి కోర్టు విడిపోయి మల్కాజ్గిరి అయింది, కూకట్పల్లి అయింది, అదేవిధంగా రాజేంద్ర నగర్, ఇట్లా డిఫరెంట్ కోర్ట్స్గా డివైడ్ అయినాయి, డిస్ట్రిక్ట్స్ పెరిగినాయి, కొత్త కోర్ట్ కాంప్లెక్సెస్ కడతా ఉన్నాం. కానీ అక్కడ లైబ్రరీ ఫెసిలిటీస్ లేక చాలామంది కొత్త అడ్వకేట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వర్క్ షాప్స్ అండ్ సెమినార్స్ ఫర్ లీగల్ ఎడ్యుకేషన్ టు అప్డేట్ దేర్ లీగల్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్ టు బి అరేంజ్డ్ పీరియాడికల్ అధ్యక్ష. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఈరోజు జ్యుడిషియల్ అకాడమీ ఉంది అధ్యక్ష. అంటే జడ్జెస్కు ట్రైన్ చేయడానికి జ్యుడిషియల్ అకాడమీ ఉంది అధ్యక్ష. కానీ అడ్వకేట్స్, కొత్తగా వచ్చిన అడ్వకేట్స్కి ట్రైన్ చేయడానికి ఎలాంటి అకాడమీ లేదు అధ్యక్ష. నేను ఈ సందర్భంగా ఈ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి నేను ఒక సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష. అడ్వకేట్స్ అందరి తరఫున ఈరోజు మనం 100 ఎకరాలల్లో కొత్తగా హైకోర్టు కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పిస్తా ఉన్నాం. అక్కడ ఒక లా అకాడమీ కూడా పెట్టి అక్కడ కొత్తగా వచ్చే అడ్వకేట్స్కి కొందరు ఎక్స్పర్ట్స్ ఉంటారు అధ్యక్ష, సీనియర్ అడ్వకేట్స్ కూడా ఉంటారు. ఆ సీనియర్ అడ్వకేట్స్ అందరినీ వాళ్ళతో టైం తీసుకొని ఆ సీనియర్ అడ్వకేట్స్తోన, కొందరు రిటైర్డ్ జడ్జెస్తోన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి పెడితే ఎట్లా హౌ టు కండక్ట్ ద కేసెస్ అనే విషయం మీద అడ్వకేట్స్కి ఒక మంచి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఒక లా అకాడమీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష. అది చాలా వెరీ నీడ్ అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది కొత్తగా వస్తున్న అడ్వకేట్స్ డైరెక్ట్ పోయి చాలా మంది సీనియర్స్ దగ్గర ప్రాక్టీస్ చేయకుండానే కోర్టులలో పోయి కేసెస్ అటెండ్ అవుతా ఉన్నారు. దానివల్ల కొందరు క్లయింట్లకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ లా అకాడమీ అనేది ఇప్పుడు ఎట్లాగో 100 ఎకర్స్లో మనం కోర్టు కాంప్లెక్స్ నిర్మిస్తా ఉన్నాం కాబట్టి అందులో ఈ లా అకాడమీ ఏర్పాటు చేసి కొత్తగా వచ్చే అడ్వకేట్స్కు ట్రైన్ చేస్తే, ఎక్స్పర్ట్స్తో ట్రైన్ చేస్తే వాళ్ళు రేపు పొద్దున భవిష్యత్తులో మంచి ప్రభుత్వం పరంగా కానీ, ప్రభుత్వం తరపున కానివ్వండి, ప్రైవేట్గా క్లయింట్స్ తరపున కానీ వాదించే మంచిగా వాదించి కేసులు వినే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్న అధ్యక్ష. ముఖ్యంగా ఇది ఈరోజు ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి ఈ యాక్ట్లో కొన్ని రూల్స్ సంబంధించి కూడా చెప్పడం జరిగింది. రూల్స్ మేము ఫ్రేమ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ రూల్స్లో ఇంకా చాలా విషయాలు కూడా చర్చించుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ది స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గెజెట్ మేక్ రూల్స్ ఫర్ క్యారింగ్ అవుట్ ద పర్పసెస్ ఆఫ్ దిస్ యాక్ట్ అధ్యక్ష. నేను ఈరోజు ఈ సభ ద్వారా బయట అడ్వకేట్స్ కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈరోజు మీ రక్షణ కోసం ఆలోచన చేసి ఆనాడు పిసిసి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి ఈరోజు మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి నేను అడ్వకేట్స్ అందరినీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీ రక్షణ విషయంలో ఇప్పుడే పెద్దలు శ్రీధర్ బాబు అన్న గారు చెప్పారు, అడ్వకేట్స్కు రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. కొన్ని క్లయింట్ల వల్ల జరుగుతుండొచ్చు, కొన్ని తప్పిదాలు అడ్వకేట్స్ వల్ల జరుగుతుండవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ మాత్రం క్లయింట్స్ వాళ్ళు కేసు ఓడిపోయినప్పుడు లేకపోతే ఇంకా ఇతరత్ర విషయాలలో ఆలపే సడన్గా జడ్జెస్ తీసుకున్న నిర్ణయాలను కూడా అడ్వకేట్స్ మీదకి తోసేసి అడ్వకేట్స్ను నిందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి అడ్వకేట్స్ రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఈ యాక్ట్కి సంబంధించి ఈ మధ్యకాలంలో అలంపూర్ బార్ అసోసియేషన్ నుంచి కొందరు అడ్వకేట్స్ పాదయాత్రకు వస్తే నేను మిగతా శాసనసభ్యులు మా వంశీకృష్ణ ఉన్నాడు ఇక్కడ అచ్చంపేట, తర్వాత అదేవిధంగా మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ముగ్గురం కూడా ఆ రోజు పోయి వాళ్ళకి చెప్పి తప్పకుండా మిమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి కల్పించి యాక్ట్ తీసుకొస్తాము, ఆల్రెడీ డ్రాఫ్ట్ బిల్ రెడీగా ఉందని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది అధ్యక్ష. చెప్పిన విధంగానే ఈ మధ్య కాలంలోనే ఒకరోజు సెక్రటరేట్ల ఒక 15 డేస్ బ్యాక్ అధ్యక్ష, ఆ రోజు ముఖ్యమంత్రి గారి గురించి నేను ఈరోజు ఒక విషయం గొప్పగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకంటే చాలామంది గతంలో చెప్తా ఉండే ముఖ్యమంత్రి గారి దగ్గర పోవాలంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ ఉండాలి, టైమింగ్ ఉండాలి అని చెప్పేసి. ఈ ఇన్సిడెంట్ విషయంలో అధ్యక్ష మొన్న ఒకరోజు అడ్వకేట్స్ అందరు పాదయాత్రకు వచ్చారు, చాలా మంది నిరసన యాక్ట్ అడగడానికి అని చెప్పేసి అడ్వకేట్స్ అంతా హైదరాబాద్కు రీచ్ అయ్యారు అధ్యక్ష. దాదాపు ఒక 400-500 అడ్వకేట్స్ ఉన్నారు ఆ రోజు. నేను అందరు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉన్నారు, 4 o'clockకి సెక్రటరేట్ వస్తారని చెప్తే నేను సెక్రటరేట్కి పోయిన అధ్యక్ష. వితౌట్ అపాయింట్మెంట్ నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అప్పటికే ఆ రోజు నక్సలైట్స్ కొందరు వాళ్ళు సరెండర్ అయినారు, వాళ్ళతో మీటింగ్ ఉంది. దాని తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించిన ఒక రివ్యూ మీటింగ్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు అన్నా కూడా నేను పోయినెంబడే ఏమోదో వచ్చినాం అన్నాడు సార్. పోయినెంబడే
అన్న ఇది అడ్వకేట్స్కి సంబంధించింది, మనం గతంలో ప్రామిస్ చేసుకున్నాము, ఆల్రెడీ అడ్వకేట్స్ అందరూ పాదయాత్రగా ఇక్కడికి వచ్చిర్రు, వాళ్ళని ఒకసారి కలిస్తే బాగుంటుందని చెప్పి నేను చెప్పిందే తడుగా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తప్పకుండా నాకు ఈ రివ్యూ మీటింగ్ ఉంది, రివ్యూ అయినాక కలుద్దాం, అడ్వకేట్స్ని పిలవండి అని చెప్తే నేను ఆ రోజు దాదాపు 3 గంటలు జిహెచ్ఎంసీ రివ్యూ మీటింగ్ జరిగింది అధ్యక్ష. తదనంతరము ముఖ్యమంత్రి గారు అడ్వకేట్స్ను కలిసి ఒక్కొక్కరితో కలిసి మాట్లాడి ఆ రోజే చెప్పడం జరిగింది, తప్పకుండా వచ్చే సెషన్లో క్యాబినెట్లో పెట్టిన తర్వాత వచ్చే సెషన్లో ఈ బిల్లు తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినందుకు ఈరోజు సందర్భంగా కూడా ఆ రోజు టైం ఇచ్చి, ముఖ్యంగా టైం ఇచ్చి మాకు అడ్వకేట్స్ అందరినీ కూడా ఆ రోజు కలిసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అంటే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నందుకు ఈరోజు అడ్వకేట్స్ ఎంటైర్ అడ్వకేట్స్ అందరి తరఫున మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ పైన మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.